అయితే దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్తాను నేను. ఇంకొక విషయము కవిత గారి విషయం కూడా చెప్పాలి గీడ. ఈ సందర్భంగా కవిత గారు మొన్న మాట్లాడుతూ ఏమన్నారు, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కి 2 కన్నులు, అందులో ఒక కన్ను బీఆర్ఎస్ పార్టీ, ఇంకొక కన్ను జాగృతి అని చెప్పేసి ఆమె మాట్లాడారు. ఎప్పుడు మన పార్టీ కార్యక్రమం అని చెప్పి పార్టీ కార్యాలయం అని చెప్పేసి ఆ ఇంటి పక్కన ఇంకొక బిల్డింగ్ తీసుకొని అందులో జాగృతి కార్యాలయాన్ని ఓపెన్ చేసే సందర్భంగా అక్కడ ఉండి మాట్లాడుతూ ఈ మాట అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఒక కన్ను అయితే ఇంకొక కన్ను జాగృతి అని చెప్పేసి ఆమె మాట్లాడారు. మరి ఇక్కడ నిన్న అవతరణ దినోత్సవం సందర్భంగా ఇంకో కన్నుని మరి అక్క ఆ కన్నుని మొత్తానికే మర్చిపోయినట్టుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ జాతీయ జెండా ఉంది, జాతీయ జెండా ఎగరేస్తారు, ఈ పక్కన జాగృతి జెండా ఉంది. అయిపోయా. మరి అక్క ఇప్పుడు కేసీఆర్ గారికి 2 కన్నులు అని మీరే చెప్పారు. మరొక కన్ను బీఆర్ఎస్ అన్నారు, ఇంకొక కన్ను జాగృతి అన్నారు. జాగృతి జెండా ఎగరేస్తే సంతోషం, మంచిగానే ఉంది, ఎగిరేయాల్సిందే. ఇటు జాతీయ జెండా ఉంది, ఉండాల్సిందే, దానికి సముచిత స్థానము. మరి బీఆర్ఎస్ జెండా కూడా ఉండాలి కదా, 2వ కన్ను అన్నప్పుడు ఇంకో కన్ను ఉండాలి కదా. మరి ఆ కన్ను మీ దృష్టిలో ఆ కన్ను లేదనా, ఇదే ఒకటే కన్నానా ఏందన్నట్టు మీరు చెప్పేదానికి. అందుకే మేము ఒక 3 రోజుల క్రితం ఒక వార్త రాసినాం మిత్రులారా, మీరు ఇది చూడండి ఒకసారి. 3 రోజుల క్రితము మేము ఒక వార్త రాసినాం, 1వ తారీఖు అనుకుంటా. ఇగో కవిత తికమక అని చెప్పేసి ఒక వార్త రాసినాం. అసలు ఆమె వ్యవహారం అంతా కొంత కన్ఫ్యూజన్గా ఉన్నది. లేఖ రాసింది నేనే అంటది, ఆ లేఖ రాసుకొని మీడియా వార్తలు రాస్తే అదన్నీ ఫేక్ అంటది. మళ్ళీ అదే మీడియా ప్రతినిధులు కూర్చోబెట్టి మళ్ళీ లీకులు ఇస్తుంది, మళ్ళీ చిట్ చాట్లు చేస్తుంది, మళ్ళీ దాని మీద చర్చ పెడుతుంది, మళ్ళీ దాన్ని ఇంకా పెద్దగా రప్చర్ చేస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్కు మా పార్టీకి నాయకుడు కేసీఆర్ ఒక్కడే అంటది. కేసీఆర్కు 2 కన్నులు ఉంటే ఆ 2 కన్నులలో ఒక కన్ను బీఆర్ఎస్ పార్టీ, ఇంకొక కన్ను జాగృతి అంటది. మళ్ళీ నిన్న ఆవిర్భావ దినోత్సవ వేడుకలనేమో బీఆర్ఎస్ జెండా కనపడదు. అంటే ఇంత కన్ఫ్యూజన్లో మరి అక్క ఎందుకు ఇంత అదైతే ఉన్నదో అర్థం కానటువంటి పరిస్థితి. కన్ఫ్యూజన్ బాగా ఎక్కువగా ఉన్నది. కన్ఫ్యూజన్లో ఏమేమో చేస్తున్నట్టుగా అర్థమవుతాం. నిన్న మరి అన్ని 2 బీఆర్ఎస్ జెండా కూడా ఎగిరేయాలి కదా. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా, మీరు పార్టీ నుంచి అయితే వెళ్ళిపోలేదు కదా, బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ జెండా కూడా ఎగిరేయాలి కదా. మరి ఎగిరేయలేదు. ఇక్కడ ఇంకొక పెద్ద అనుమానాలు, పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది.